సంకల్పం లేకుండా పూజ చేయకూడదు, స్నానం చేయకూడదు. చెంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్లగాని పొందు. మనిషికి మనస్సు నిలకడ లేకపోయినా సంకల్పం చెప్పుకోకుండా పూజ చేసినా ఆ పూజ వ్యర్థం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పి తీరాలి. అలాగే స్నానం చేసేటప్పుడు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని శాస్త్ర ప్రకారం స్నానం చేయాలి. లేదంటే ఆ స్నానము వ్యర్థం, పూజ వ్యర్థం. ఇది మంత్రశాస్త్రాల్లో చెప్పిన మాట. ఈ మధ్యన కొంతమంది మనం సంకల్పం చెప్పుకోవాలా, నీ గోత్రం నీ పేరు చెప్పుకోవాలా, మా నాన్న పేరు ఒకటి చెబితే చాలదా అంటే మీ నాన్నగారు అన్నం తింటే నీ కడుపు నిండుతుందేంటి? నిండదు. కాబట్టి ఆయన తింటే నీ కడుపు, నువ్వు తింటే ఆయన కడుపు ఎలా నిండదో శాస్త్ర ప్రకారం ఎవడు స్నానం చేస్తున్నాడో అతడు తన పేరు చెప్పుకు తీరాలట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఆఖరికి మా నాన్నగారితో స్నానానికి వెళ్ళినా సరే నేను పద్మాకర శర్మ అని నా పేరు చెప్పుకుని అప్పుడు సకుటుంబస్యం చెప్పుకోవాలి. అంతేగాని మన పేర్లు మాత్రం చెప్పుకోకుండా ఎవరో చెబితే నువ్వు స్నానం చేసిన వాడివి కావు. సంకల్పంలో నీ పేరు నీ గోత్రం చెప్పకపోతే నీ స్నానం వ్యర్థం అని చెప్పారు. కాబట్టి చెప్పవలసిందే. ఒక్క ఆడవాళ్ళకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. భర్త గారితో వెళ్ళినప్పుడు భార్య గారు మా ఆయనతో కలిసి స్నానం చేస్తున్నానంటే ఆయన చేసిన పుణ్యంలో సగం ఈవిడికి వస్తుందిట. ఆయనకి మాత్రం ఈవిడిది వెళ్ళదండోయ్. భార్యామణికి మాత్రం భర్త దాంట్లోంచి సగం లాగేస్తున్నాడు భగవంతుడు. భార్య చేసిన పూజ భర్తకి వెళ్ళదట. ఇది శాస్త్ర నియమం. అందుకే ఆడవాళ్ళు అదృష్టవంతులు అన్నారు. పెళ్ళయిన తర్వాత భర్త గారితో కలిసి ఏ పూజలో అయినా లేకపోతే స్నానంలో అయినా పాల్గొంటే భర్త గారు స్నానం చేసినప్పుడల్లా ఆఫ్ పుణ్యం భార్యకి ఎడుతుంది. అదే భార్య చేస్తే ఆవిడ పుణ్యం ఆవిడకే వస్తుంది. అందుకని కలియుగంలో స్త్రియ ధన్యా, స్త్రీలు ధన్యులు అంటారు భాగవతంలో. ఆడవాళ్ళకి ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. వాళ్ళ స్నాన ఫలితం వాళ్ళదే, వాళ్ళ ఉపవాస ఫలితం వాళ్ళదే. ఇటు భర్త గారి దాంట్లో సగం పెడుతోంది. ఎందుకని? ఈ భర్త గారి వంశమును నిలబెడుతోంది గనక, తన ఇంటి పేరు వల్ల ఈ ఇంటి పేరులోకి మారుస్తోంది గనక, తన గోత్రం విడిచి ఈ గోత్రంలోకి వస్తోంది గనక, ఎక్కడో పెరిగి అన్నీ విడిచిపెట్టి తన యావజ్జీవితం వీడితో గడుపుతోంది గనక, వీడికి వంశాభివృద్ధి కలిగిస్తోంది గనక, స్త్రీలు చేస్తున్న అపూర్వ త్యాగానికి దేవతలు ఇంత వరం ఇచ్చారు. అందుకే మన ఆడవాళ్ళకి కృతజ్ఞలమై ఉండాలి. ఎందుకంటే మన పుణ్యంలో సగం వాళ్ళు తీసుకుంటున్నారు గనక, మన కుటుంబాన్ని అభివృద్ధి చేస్తున్నారు గనక.